భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని భారత జనతా పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ డిపో నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ మీదుగా పోస్టాఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ, కౌన్సిల్ కార్యదర్శి నిర్మలాదేవి, ముసుగు శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సలీం, పట్టణ అధ్యక్షులు గొడుగు శ్రీధర్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు రేపాక రమేష్, గుమ్మలపురం సత్యనారాయణ, వివేకవర్ధిని, ప్రియదర్శిని, కాలేజీ విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మోడీ ఆదేశానుసారం కొత్తగూడెం పట్టణంలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు విద్యా సంస్థల విద్యార్థులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం కదా, భారత్ మాతాకి 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోదీ గారి సూచన మేరకు సామూహికంగా మన జాతీయ గీతాన్ని ఆలపించాలని తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని స్థానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు వివేకవర్ధిని, ప్రియదర్శిని కాలేజీల యొక్క విద్యార్థులు వారి యొక్క ఔదార్యాన్ని చాటుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వాతంత్ర్యం రాకముందు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ తలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా కూడా వీధి వీధిన జరుపుకునేటువంటి ఆనవాయితీలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హాజరైనటువంటి పత్రికా విలేకరులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వారందరికి కూడా, పట్టణ ప్రముఖులకు కూడా, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.